రాకేష్ మాస్టర్ గారి విజువల్స్ చాలామంది చూసే ఉంటారు, గమనించే ఉంటారు. ఆయన్ని హాస్పిటల్కి తరలించడం దగ్గర నుండి ఆయన తర్వాత వారి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళ దేహాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలెక్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే దగ్గర వరకు విజువల్స్ అన్నీ మనం చూసే ఉంటాం. ఆ విజువల్స్లో మనకు ఒక స్వామీజీ కనిపించారు. వారి పేరు డాక్టర్ ఆలేటి యాటమ్ గారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. రాకేష్ మాస్టర్ గారి దహన సంస్కారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మన స్టూడియోకి అయితే వచ్చారు. నమస్తే అండి. మంగళాశాసన బిడ్డ. నిన్న విజువల్స్ వచ్చాయి, 1 గంటకి మీరు జాయిన్ చేసినట్టు విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మీరు ఎన్ని నాళ్ళ నుండి ఆయన మీ దగ్గర ఆశ్రమంలో ఉన్నారండి? ఆశ్రమం లేడు తల్లి, ఆశ్రమం ప్రక్కన ఆయన బిల్డింగ్ ఉంది, కిరాయి తీసుకున్నారు. 3 సంవత్సరాలు నాకు పరిచయము. 1 సంవత్సరం కాలం నుండి మా ఇద్దరి మధ్యలో అంటే ఫీడింగ్ ఆశ్రమం నుండి ఆయన షూటింగ్ కార్యకలాపాలకు పోయిన తర్వాత దూరంగా ఉంటాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత అదే బిల్డింగ్లో ఉంటాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటే మంచి చెడులంతా మేము చూస్తూ ఉంటాం తల్లి. అయితే ఆశ్రమంలో ఉన్నారు ఆయన, వాళ్ళ ఫ్యామిలీతో గొడవలయ్యి అన్నది వాస్తవం కదా అండి? లేదమ్మా, ఇదిగో తూకంటే అదిగో పులి అన్నట్లు సోషల్ మీడియా ఉంది నాయన. నిన్న బ్లడ్ మోషన్స్ అయినాయని తప్పుడు సమాచారం జరిగింది, ఒకటి వస్తూ ఉండి జనరల్ గ్యాసెస్. సో ఆయన అయితే ఆశ్రమంలో లేరు, ఆశ్రమం పక్కన బిల్డింగ్లో కిరాయికి ఉండేవాళ్ళు, అలా మీతో పరిచయం అన్నారు, అంతేనండి? లేదు, 3 సంవత్సరాలు పరిచయం. ఆయన ఎన్నేళ్ళుగా కిరాయి ఉండే? మా మేనల్లుడు బాహుబలి వినయ్, ఆయన కొండాపూర్ నుండి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి పోయిన తర్వాత వాళ్ళ బిల్డింగ్లకి సన్ సిటీలోకి పోయిన తర్వాత ఇట్లనే ఎవరో వస్తూ ఉన్నారు, ఎవరో పోతుండ్రు, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు ఏం దాగిపిస్తుండ్రు, ఏం జరగబోతుంది. మా అల్లుడు టాలీవుడ్లో క్యాస్టింగ్లో నెంబర్ 1 ఆయన క్షణం తీరిక ఉండదు. కొరియోగ్రఫీలో ఆయన లేదు బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చిత్రండి బాబుని తీసుకుంటాడు చూడండి, బాడీ బిల్డర్, మా మేనల్లుడు గురించి చెప్తున్నారు. ఆయన బిజీగా ఉంటాడు. రాకేష్ మాస్టర్ అని వాళ్ళ ఇంట్లో రెంట్కున్నారు. ఎవరు వస్తుందో ఎవరు పోతుందో అర్థం కావట్లేదు. అప్పుడు కొద్దిగా వీరి వైరం తీవ్ర స్థాయిలో ఉండే. ఈయన గారి దగ్గర ఉన్న అయితే ఆయనకు అనుమానం వచ్చి పైకి పంపించాను. పైకి కూడా అట్లనే అపరిచితులు వస్తూ ఉన్నారు. ఇట్లుంటే బాగోదు, మా మేనమామ గారి దగ్గరికి పంపిస్తామని నా దగ్గరికి పంపించారు. అంటే 3 సంవత్సరాలు రాకేష్ మాస్టర్ గారితో మా అల్లుడు గారికి చాలా సంవత్సరాలు, దశాబ్దం పైచిలకు 2 దశాబ్దాల నుండి ఆయనకు సంబంధాలు ఉన్నప్పటికీ ప్రత్యేకించి నాకైతే 3 సంవత్సరాల నుండి మేమిద్దరం ఒక రకంగా చెప్పాలంటే పార్టీ బంధంగా, నేను మార్క్సిస్ట్ పార్టీ, ఆయన కూడా మార్క్సిస్ట్ పార్టీ సభ్యుడు, సేటు సీనియరంగా సంఘ నిర్మాణ కార్యకలాపాల్లో మేమిద్దరం, రాకేష్ మాస్టర్, నేను, బాహుబలి వినయ్, మేము అందరం కలిసి పనిచేస్తూ ఉండేది. నా దగ్గర ఉంటే క్షేమంగా ఉంటుంది. మెయిన్ ఫీడింగు, ఆశ్రమం కదా, భోజనానికి ఇబ్బంది ఉండదు, ఆయనకి సెక్యూరిటీగా నా దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో నా దగ్గర పంపించాను. లోగడ కృష్ణానగర్లో కూడా రకరకాల కాంట్రవర్సీ తోటి ఆయనని చంపడానికి 2-3 దఫాలు ఆయనని అటాక్ చేసినప్పుడు నేను బౌన్సర్స్ని పెట్టడం, వాలంటీర్స్ని పెట్టడం, ఇవన్నీ నేను కొద్దిగా అప్పుడు చొరవ తీసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉంటే బాగుంటాడని మా మేనల్లుడు నా దగ్గర పంపించిండు. అట్లా థ్రెట్ అంటే ఎవరి వైపు నుంచి ఆయన చేసే కామెంట్స్ నుండి? కామెంట్స్ తల్లి, నోరు మంచిది అయితే ఊరు మంచిది, యథార్థవాది, లోక విరోధి అంటాడు. రాకేష్ మాస్టర్ గారి మాటల్లో అయితే యథార్థవాది, కొంతమంది విధులకు విరోధి అనేది అంటూ ఉండేది. ఇట్లా కాంట్రవర్సీలో రకరకాల పద్ధతులు ఆయనని అటాక్ చేయడానికి వచ్చేది. చాలాసార్లు కాపాడినాం. 3 సంవత్సరాల నుండి మీకు ఆయన తెలుసు అంటున్నారు కదా. 3 సంవత్సరాలలో మీరు ఆయనలో గమనించిందేంటి? బయటకు అయితే ఆయన ఇంటర్వ్యూస్ వీటన్నిటి ద్వారా ఆయనకి మీరు అన్నట్టు వీళ్ళని ఏదో ఒకటి విమర్శిస్తూ ఆయన చెడుగా మాట్లాడుతూ ఉంటారు అనేదే ఉన్నది. బట్ మీకు 3 సంవత్సరాలుగా ఆయన తెలుసు కాబట్టి ఆయన పర్సనల్గా ఎలాంటి మనిషి అంటే మీరు ఏమని చెప్తారు? వాకావి శ్రీశ్రీ మాట అంటాడు తల్లి, పాపం పుణ్యం ప్రపంచ మార్గం. పాపం పుణ్యం ప్రపంచ మార్గం. ప్రతి మనిషిలో పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది.
ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కువ చెడున్న మనిషినైతే బ్యాడ్ క్యారెక్టర్ అంటారు, ఎక్కువ మంచి ఉన్న మనిషినైతే గుడ్ క్యారెక్టర్ అంటారు. ఆయన ఎక్కువ శాతం మంచి మనిషి. ఆయన మందులైనప్పుడు ఆయనకున్న మహోన్నతమైన మానవతావాదం, ఆయనలో ఉన్న ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావం, దేశభక్తి భావం, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, శాస్త్రీయ దృక్పథం పట్ల ఈజ్ ఏ గొప్ప తాత్వికవేత్త. కుల ప్రస్తావన ఇక్కడ రాకూడదులే, కానీ ఒక రెడ్డి రాజుల్లో ఒక యోగి వేమన్న చూసినాం. ఇప్పుడు భోగి వేమన్నగా నేను ఆయన అభివర్ణిస్తుంటే పులికించిపోతూ ఉండేది. అసలు పుట్ట పొడిస్తే అక్షరం ముక్కరాని చదువురాని సామాన్యుడు మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, యోగి వేమన సినిమా డైలాగులు ఇరగదీసి పడిస్తూ ఉంటాడు అన్నట్టు. అప్పటికప్పుడే సహజంగా ఆ పంచింగ్ డైలాగులతోటి, ప్రాసలతోటి గొప్ప సాహిత్యవేత్త, నిత్య సాధకుడు కూడా ఆయన. అలాంటి మనిషి మందు మీద ఉన్నప్పుడు కొంతమంది యూరినాలు తీసుకుంటారు, మందు తాగిన వాళ్ళు, కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది పడిపోతూ ఉంటారు, కొంతమంది వామిటింగ్ తీసుకుంటూ ఉంటారు. ఈయనేం చేస్తాడంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత ఏమాత్రం ఈ సమ్మెత్తు కంటి నలుసంత తేడా కనిపించినా ఆయన ఆపుకోడు, కక్కేస్తాడు అన్నట్టు. ఆ కక్కేది మర్యాద మట్టు ఉండదు, అడిగి కడిగి పడిస్తాడు. నువ్వు ఎవరే కానీ, నువ్వు చిరంజీవా, కేసీఆర్వా, ఎవడికి భయపడాడు అన్నట్టు తిట్టేస్తాడు. ఆ తిట్టే క్రమంలో ఏమవుతుందంటే ఎగేసే వాళ్ళు ఉంటారుగా, ఎగేసినప్పుడు ఆయన అట్లా అయిపోతాడు. తర్వాత తెల్లారిన తర్వాత చీకటిండి తమ సోమ జ్యోతిర్గమయ మొత్తం చూస్తాడు, ఏమేమి జరిగింది మళ్ళీ అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళు వాసుదేవుడు గాడిది కాళ్ళు పట్టినట్టు కాళ్ళు పట్టిస్తాడు, కాళ్ళు పట్టేసి క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగి ఎంత విరోధనైనా కౌగిలించుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు. అది ఆయన తత్వం. ఆ టైంలో తప్పిదాలు జరుగుతాయంటే తప్పు చేయనోడు మానవుడు ఎవరమ్మా, మార్క్స్ మానవుడు ఒక మాట అంటాడు, కడుపులున్న పిండము చచ్చిపోయిన శవం తప్ప తప్పు చేయని మానవుడు ఎవ్వరూ ఉండరు. ఆయన బాహటంగా చెప్తూ ఉంటాడు. జనాలంతా కుట్రలు కుతంత్రాలతో స్తోత్రం అని గోత్రాన్ని తీసి బొందలు పెట్టన్నట్టు జనాలు ఉంటారు. ముందు నవ్వుతూ ఉంటారు, వెనక పనులు పటపట కొడుకుతూ ఉంటారు. నా తమ్ముడు అట్లా కాదు, పరిపూర్ణమైన మానవుడైనా, పరిపూర్ణమైన మానవుడు, ప్రకృతి లాంటివాడు, చంటి పిల్లల లాంటివాడు, భగవంతుడు అంటాడు కదా, మానుష రూపైన దైవం అని. మానుష రూపైన దైవం అనే పదానికి పర్యాయపదం నా తమ్ముడు డాక్టర్ కామ్రేడ్ రాకేష్ మాస్టర్.